చేసిన ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు. ఒక గొప్ప విగ్రహాన్ని నిర్మించుకొని ఈ కార్యక్రమంలో నన్ను తప్పకుండా రావాలని నర్సయ్య గారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు గుంటూరు నుంచి రావడం జరిగింది. మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఒక మినీ యెరూషలేం దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ గ్రామంలో ఇక్కడ గొప్ప దేవాలయాన్ని నర్సయ్య గారు ఇక్కడ మిత్రులతో కలిసి నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నర్సయ్య గారు తెలంగాణ రాష్ట్రమైనా మేము ఆంధ్ర రాష్ట్రమైనా మా కులపరంగా సంఘపరంగా మాకు బాగా సన్నిహితులు. మాకు వారి ఆహ్వానం రావడం జరిగింది. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే క్రైస్తవ సంఘం నేనేమి క్రైస్తవాన్ని పాటించే వ్యక్తులు కాకపోయినా నాకున్న అనుభవం, నాకున్న అనుభవాలు, ఆప్యాయత ఆ సంఘాల పట్ల, ఆ సభ్యుల పట్ల నాకున్న ప్రేమ కొద్దీ నేను చెప్తాను. మీరు బాగా చదువుకోవాలి. నేను 3 రాష్ట్రాలకి విద్యాశాఖ మంత్రిగా చేశాను. 14 ముందు విద్యాశాఖ మంత్రిగా చేశాను. ప్రాంతం అంతా పర్యటించాను. హుజూర్ నగర్ ప్రాంతం ఇక్కడ శాసనసభ్యులు మీ మంత్రివర్యులు ఆయన తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ఓపెనింగ్ చేయించారు. అదంతా కూడా మాకు మా నేటివ్ ప్లేస్ గురజాల, అంటే పులిపాడు, గురజాల ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు. చాలామంది మా అమ్మాయిలు ఇక్కడ ఇవ్వటం, ఇక్కడ అమ్మాయిలు మా ప్రాంతంలో చేసుకోవడం కూడా మా బంధువులు ఉన్నారు చాలామంది ప్రాంతం. అందువల్ల కూడా నేను చెప్తున్నాను, బంధురీత్యా మీకు అభిమానం రీత్యా, కులరీత్యా, సంఘరీత్యా చెప్తాను. పిల్లల్ని బాగా చదివించండి, బాగా అభివృద్ధిలో తీసుకురండి. కల్చరల్గా అంటే సాంస్కృతికంగా ఎదగాలి. విద్యతో పాటు సాంస్కృతికంగా ఎదగాలి. ఆ సాంస్కృతిక ఎదుగుదల ఏంటనేది మీ సంఘ పెద్దలు, పాస్టర్స్ మీరంతా మాట్లాడుతున్నారు. సాంస్కృతిక లోపమే మనకి ముఖ్యంగా దళితులకి, పేద వర్గాలకి చాలా సమస్యగా మారింది. ఆ సాంస్కృతిక వృద్ధి అది ఎక్కడ ఎలా ఉండాలి అనే ఒక సాంస్కృతిక వృద్ధి అనే దాని మీద ఆలోచన చేయమని నా మనవిగా విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి మందిరాన్ని, ఒక మినీ యెరూషలేం మందిరాన్ని నిర్మించుకొని నన్ను ఆహ్వానించిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన రాపూర్ నర్సయ్య గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ సన్ డాక్టర్ గారు కరుణాకర్ డాక్టర్ గారికి, అందరికీ కూడా పాస్టర్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.